సో నిన్ననే ఒక అప్డేట్ వచ్చిందన్నమాట కల్కి టీం నుంచి. అది వైజయంతి వాళ్ళు పెట్టారు. అదేంటంటే దీపిక పడుకొని తీసేశారు. సో దీపిక పడుకొని ఇంకా కల్కి 2లో చేయదనమాట. సో ఇప్పుడు నాకు తెలిసి ఒక డైరెక్టర్కి చాలా కమ్మగా ఉంటుంది ఈ న్యూస్. అదెవరో మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. సో అది రిలే సో ఎందుకు తీసేశారని తెలుసుకుంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కల్కి పార్ట్ 1కి తను 20 crores తీసుకున్నారంట. ఇప్పుడు పార్ట్ 2కి 30 crores డిమాండ్ చేస్తున్నారంట. ఓ మరీ డ్రాస్టిక్ చేంజ్ 10 crores ఎక్స్ట్రా అంటే మామూలు మాటలు కాదు. అండ్ తను ఓన్లీ 6 to 7 hours పని చేస్తారంట. మ్యాక్సిమం 7 hours, అంతకంచి పని చేయరంట. సో అంత కమిట్మెంట్తో ఉంటున్నారు ఆవిడ. మరి ఏంటో మరి అంత పెద్ద స్టార్ అయ్యండి ఓన్లీ నేను 6-7 hours పని చేస్తా అంటే ఏమోలే కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే తన టీమ్ 25 members ఉన్నారంట. ఆ 25 members డైలీ ఫుడ్, శాలరీ, అకామిడేషన్ 3 ప్రొవైడ్ చేయాలంట టీం నుంచి తను వర్క్ చేసిన రోజులు. సో ఇన్ని డిమాండ్స్ పెట్టేసరికి మన వాళ్ళు ఇంకా దుబ్బేమన్నారు. సో అది జరిగింది. సో అందుకని ఇంకా వి షుడ్ పార్ట్ ఆర్ వేస్ అని చెప్పి ట్వీట్ చేశారు ఆ వైజయంతి వాళ్ళు. సో అందుకని తీసేశారు. నాకు తెలిసి స్పిరిట్లో కూడా ఇట్లాంటివి ఏవో డిమాండ్ పెట్టుంటుంది. ఇంకా మన వంగా అన్నకి ఖాళీ పీకేసి ఉంటారు. సో ఇప్పుడు 2 ప్రాజెక్టులు ఆవిడ చేయట్లేదు. ఇప్పుడు ఆవిడ నెక్స్ట్ ప్రాజెక్ట్ అట్లీ అండ్ ఏది. ఇప్పుడైతే షీఈస్ నాట్ ఇన్ పార్ట్ ఆఫ్ కల్కి 2 దీపిక పడుకోన్. సో సబ్స్క్రైబ్ టు సినీ మ్యాన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్.